ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవిబాబు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, గత ఎన్నికల కంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలు చాలా డిఫరెంట్ అని అధికార పార్టీలే హింట్ ఇస్తున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ రాబోయే కొద్ది నెలల్లో జరగబోయే ఎన్నికలకి అన్ని పొలిటికల్ పార్టీస్ యుద్ధాన్ని సిద్ధం చేసినాయి. ఈ ఎన్నికలు ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి వచ్చిందంటే, అటు గవర్నమెంట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీస్ కానీ చావో రేవో లాంటి విషయం ఇది. అందుకని రెండు పార్టీలు ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి గెలవకపోతే కష్టం. అందుకే ప్రజెంట్ ఉన్న చీఫ్ మినిస్టర్ వై నాట్ 175 ఆ నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు కనుక టీడీపీ జనసేన అలయన్స్ మళ్ళీ పవర్లోకి రాకపోతే టీడీపీ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. జగన్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి 2.5 lakhs crore రూపీస్ వెల్ఫేర్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంటింటికి ఏదో ఒక పథకం పేరుతో పైసలు పంచుతూ ఈసారి కూడా గెలవలేకపోతే అదొక ప్రతిష్టాత్మకమైన అంశంగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఏపీలో ఎన్నికలు ఈసారి గొప్ప ఛాలెంజెస్గా ఉన్నాయి అన్ని పొలిటికల్ పార్టీస్కి. వైసీపీలో అభ్యర్థుల మార్పు కరెక్టే అంటారా? వైసీపీలో అభ్యర్థుల మార్పుల విషయానికి వచ్చేసరికి ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే, తెలంగాణ స్టేట్లో ఈ మధ్య జరిగిన లేటెస్ట్ ఎలక్షన్స్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎగ్జిస్టింగ్ ఉన్న అందరు ఎమ్మెల్యేకి మళ్ళీ నామినేషన్ చేశారు, ఎలక్షన్కి మళ్ళీ సీట్ ఇచ్చారు. అయితే ఆయనకున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, కనీసం 15 మంది ఎమ్మెల్యేస్ని మార్చినట్టయితే తెలంగాణలో టీఆర్ఎస్ సోకాళ్ళు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేదేమని ఇప్పుడు రిగ్రెట్స్ అవుతున్నారు. కానీ మార్చకపోవటానికి కేసీఆర్కున్న లాజిక్ ఏమంటే, మారిస్తే వాళ్ళు రెబల్స్గా మారి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, మార్చకుండా ఉంటే వాళ్ళ ఇమేజ్ కంటే నా ఫేస్ వాల్యూ, నా ఇమేజ్, నా పేరు ప్రఖ్యాతుల మీద అందరూ ఓట్లేస్తారు, గెలుస్తామని ఒక అహంభావంతో లేదా అతి విశ్వాసంతో కేసీఆర్ వాళ్ళని మార్చకుండా ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. 15 మంది ఎమ్మెల్యేస్ మీద ఉన్న నెగిటివ్ కేసీఆర్ ఎన్ని బాగా చేసినా కూడా అది ఎలక్షన్లో రిజల్ట్ ఆయనకి ప్రతికూలంగా వచ్చింది. దీన్ని పాఠాలుగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేస్ మీద ఆయనకున్న ప్రోగ్రెస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళని పెడితే మళ్ళీ ఓడిపోతాం, కేసీఆర్ చేసిన తప్పు నేను చేయకూడదు అని ఒక పాఠంగా తీసుకొని ఆయన ఉన్న 35 ఎమ్మెల్యేస్ మార్చాడు. ఇప్పుడు 7 జాబితాలు రిలీజ్ చేశాడు. ఇంకెన్ని జాబితాలు వస్తాయో తెలియదు. అయితే ఇట్లా మార్చటం వల్ల ఆయన అహంకారం కూడా కొంత కనిపిస్తూ ఉంది. ఏమంటున్నారంటే, ఎమ్మెల్యేస్ని చూసి ఓటేయట్లేదు, నన్ను చూసి, నా పథకాలు చూసి, నా పనితనం చూసి ఓటేస్తారని ఆయన ఆత్మవిశ్వాసం. అటువంటప్పుడు తీసేసిన ఎమ్మెల్యే టికెట్ పోయింది, ఎంపీ టికెట్ పోయింది, ఎంపీ వాళ్ళని ఎమ్మెల్యే వాళ్ళని ఎంపీగా రకరకాలుగా షఫ్లింగ్స్ జరిగినాయి. అట్లా జరగటం వల్ల కొంతమంది నచ్చజెప్పిన, బుజ్జగించిన సరే అని తలొప్పుతున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మనస్ఫూర్తిగా ఎలక్షన్స్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోవచ్చు అనేది కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గుమ్మనూరి జయరామ్ అని ఒక అతను ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన్ని తీసి కర్నూలు ఎంపీగా వెళ్ళమన్నారు, ఆయన వెళ్ళనన్నారు. ఇప్పుడు గుమ్మనూరి జయరామ్ గుమ్మునుంటాడా? ఉండడుగా. అట్లానే రకరకాల అంశాల్లో చాలామంది ఎమ్మెల్యేస్ కొంత రెబల్గా ప్రభావం చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అదొక రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఉంది, కానీ ఆయన రిస్క్ తీసుకున్నాడు. సార్, టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది అంటే ఎందుకంటారు? రీజన్ ఏంటి? టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎందుకు చూస్తుందంటే, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చతికిలబడిపోయిన పార్టీ. ఓటు బ్యాంకు కానీ, ఓటర్స్ కానీ, గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు కానీ లేని పార్టీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ. అందుకే వాళ్ళు మొన్నటి అధ్యక్షులను కూడా మార్చారు, రాష్ట్ర అధ్యక్షుల్ని. అయినప్పటికీ బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల టీడీపీ జనసేన నుంచి ఉన్న బలం బీజేపీకి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల బీజేపీ లాభపడుతుంది, కానీ టీడీపీ జనసేన అలయన్స్ లాభపడే అవకాశం ఏం లేదు ఆ పొత్తు వల్ల. సార్, బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారని ఒక ట్రోల్ అనేది నడుస్తుంది రాజకీయాల్లో. దానిపై మీరేమంటారు? బీజేపీ ఎవరితో ఉంటే వాళ్ళే గెలుస్తారనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వర్తించదు. ఎందుకంటే బీజేపీ మీద కొంత వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఎందుకు ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి అమరావతి క్యాపిటల్, ఆయన స్వయాన మోడీ గారు వచ్చి ఓపెనింగ్లో పాల్గొన్నాడు, పార్టిసిపేట్ చేశాడు. అదే అమరావతి ఇప్పుడు ఏమైంది, ఈరోజు దాన్ని చంపేశారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అమరావతిని చంపినప్పుడు అమరావతి గురించి ప్రత్యక్షంగా ఇనాగ్రేషన్లో పాల్గొన్న మోడీ గారు, బీజేపీ గవర్నమెంట్ దాని గురించి ఏం చేసింది? ఏమీ చేయలే. స్పెషల్ స్టేటస్ హోదా ఏం చేసింది? ఏమీ చేయలే. విశాఖ హుక్కు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ఏం చేసింది? ఏం చేయలే. సో బీజేపీ మీద రకరకాల లోకలైజ్డ్ అంశాలు బేస్ చేసుకొని పబ్లిక్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వైపు మొగ్గు చూసే అవకాశం లేదు, ఈ చాలా కారణాల వల్ల.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అమరావతి విధ్వంసానికి పూనుకుందో, అమరావతిలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆల్రెడీ 15,000 కోట్లు పెట్టుబడి పెట్టి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో అమరావతిని నిర్మించారు. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఎన్నో వచ్చినాయి. ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, ఇవి చాలా విద్యా సంస్థలు వచ్చినాయి. ఒక్కొక్క విద్యా సంస్థల్లో 15,000 మంది 20,000 మంది చదువుతున్నారు. ర్యాంకింగు, రేటింగు, ప్లేస్మెంట్స్ బాగున్నాయి. అటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రిస్టేజియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు వాటర్ లైన్ కూడా కట్ చేసిన గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అలా విధ్వంసానికి కారణమైపోయి అక్కడ పెట్టిన పెట్టుబడులు 15,000 కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అది ఎవరి సొమ్ము ఏమైపోయినట్టు, వేస్ట్ అయిపోయినట్టే కదా. ఓకే, 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు మెటీరియలైజ్ అయిందా? కాలా. ఇప్పటికీ ఎక్కడ ఉంది 3 రాజధానులు అంటే ఎక్కడా లేదు, ఇంకా మెటీరియలైజ్ అవ్వాలా. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అదేదో సామెత చెప్పినట్టుగా వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని జనాన్ని, ఎలక్షన్ని, ఓటర్స్ని కన్ఫ్యూజ్ చేసే ఇంకో ప్రయత్నం చేశారు. ఆ స్టేట్మెంట్ని మళ్ళీ ఇదే మంత్రివర్గంలో ఉన్న బొత్స సత్యనారాయణ విమర్శించాడు. అట్లా ఎవరంటారు హైదరాబాద్ మనకు ఎందుకు అవుతుంది రాజధాని అని. ఇవన్నీ జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం, కప్పిపుచ్చుకునే ప్రయత్నం. 3 రాజధానులు ఫెయిల్యూరు, అమరావతి విధ్వంసం దారుణం. ఈ ప్రభావం ఓటర్స్ ఆలోచన పెరిగింది కాబట్టి ఓటర్స్ దీనికి వైఎస్ఆర్కి కానీ బీజేపీకి కానీ ఓటు వేయరు ఈ కారణాల వల్ల. అంటే ప్రజలకి పథకాలు ఇస్తున్నారు అనే రీజన్తో వైసీపీ ఉంది. సో ఇప్పుడు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ పోతూ ప్రతి ఇంటికి పైసలు పంచుకుంటూ పోతే మనం అందరినీ, ప్రజానీకాన్ని, ఓటర్స్ని సోమరపోతుల్లాగా చేసినారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పిల్లలుంటే పైసలు, పిల్లలు లేకపోతే పైసలు, ఆటో ఉంటే పైసలు, ఆటో లేకపోతే పైసలు, భూమి ఉంటే పైసలు, భూమి లేకపోతే పైసలు, మొగుడు ఉంటే పైసలు, మొగుడు లేకపోతే పైసలు, చదువుకుంటే పైసలు, చదువు లేకపోతే పైసలు, ఉద్యోగం ఉంటే పైసలు, ఉద్యోగం లేకపోతే పైసలు. ఏదో ఒక పథకంతో ఇంటికి నెల వెళ్ళి పైసలు ఇస్తూ ఉంటే మనం వాళ్ళని పని చేయకుండా సోమరిపోతుల్లాగా తయారు చేస్తున్నాం. అది జనంలో ఆలోచన కూడా ఎడ్యుకేటెడ్ సెగ్మెంట్లో వస్తూ ఉంది. అది చేయటం కంటే సంపదని సృష్టించాలా, సృష్టించిన సంపదని పంచాలా, అది లాజిక్. వెల్ఫేరు, డెవలప్మెంటు రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ కేవలం డబ్బులు మాత్రమే పంచితే ఓట్లేస్తారనే స్టేజ్ నుంచి జనం ఎడ్యుకేట్ అయ్యారు, ఆలోచన విధానం పెరిగింది. ఆ స్టేజ్ దాటిపోయారు. మనం డబ్బులు ఇచ్చినంత మాత్రాన, పథకాలు ఇచ్చినంత మాత్రాన కాదు. డెవలప్మెంట్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి, సంపద సృష్టించాలి, ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాలి. ఇప్పుడు జీడిపి ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు తెలంగాణ కంటే తక్కువ ఉంది? అసలు డెవలప్మెంట్కి సూచిక ఏంటి? హెచ్డిఐ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్? తెలంగాణ కంటే దారుణంగా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంది తెలంగాణ కంటే. సో డెవలప్ అయింది స్టేట్ అని చెప్పడానికి మనకు ఇంకొక ఇండికేషను పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్. తెలంగాణలో 3,200 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 1,800 ఉంది. సో దీన్ని బట్టి ఇవన్నీ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఏదైతే ఉన్నాయో మనం గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ గడిచిన 5 సంవత్సరాల్లో డెవలప్ కాలేదనేది పచ్చి నిజం. అది జనం అందరూ తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఓటర్స్ అందరూ గమనిస్తున్నారు, అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఈరోజు పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తారన్న రోజులు ఎప్పుడో పోని. దాన్ని ఒక్కదాన్నే చూసి వర్కౌట్ కాదు అది. సార్, వైసీపీ వాళ్ళు ఇప్పుడు పథకాలు ఇస్తూ ఫ్యూచర్కి పెట్టుబడి అని వాళ్ళు అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఫ్యూచర్కి పెట్టుబడి అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ దాని మీనింగ్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎన్నో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాటి వల్ల ఫ్యూచర్లో ఏమవుతుంది? రాష్ట్రం డెవలప్ అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ డెవలప్ అయితే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తయితే లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. థర్మల్ పవర్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్ పూర్తయితే ఎలక్ట్రిసిటీ సర్ప్లస్ అవుతుంది తెలంగాణలో. దాన్ని ఫ్యూచర్కి పెట్టుబడి అంటారు. అంతేగాని పథకాలు ఇచ్చి పైసలు ఇస్తే దాన్ని సోమరపోతులు చేయటం అంటారు. దాన్ని ఫ్యూచర్కి పెట్టుబడి ఎట్లా అవుతుంది అది? సార్, ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అందరూ అనుకుంటున్నారు. కానీ లాస్ట్ వరకు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది? ఎలక్షన్లో ఎవరు పొలిటికల్ పార్టీ వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో బీజేపీ కూడా వెయిట్ అండ్ సీ పద్ధతిలో లాస్ట్ మినిట్ వరకు వ్యూహాత్మక మౌనంతో లేట్ చేస్తూ ఉంది కలవాలా వద్దని. కానీ చివరాఖరికి బీజేపీ కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొద్దిగా గొప్ప వాళ్ళకి ఓటు బ్యాంక్ పెరుగుతుంది కలవటం వల్ల. కలవకపోవటం వల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు బీజేపీకి.